ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అయితే కేసీఆర్ విచారణకు సంబంధించి అప్డేట్ చూస్తూ ఉన్నాం. కీలకమైనటువంటి అప్డేట్గా చెప్పుకోవచ్చు. ఓపెన్ కోర్ట్ విచారణకు సంబంధించినటువంటి అప్డేట్ అందరినీ కూడా బయటకు పంపించి ఫేస్ టు ఫేస్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఫేస్ టు ఫేస్ కేసీఆర్ను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇన్ కెమెరా రికార్డింగ్ను కోరినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ పూర్తిగా విచారణను రికార్డ్ చేయబోతున్నారు కెమెరాలో. ఆయన అనారోగ్య కారణంగా ప్రస్తుతం ఆయన ఇన్ హౌస్ ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది, విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విచారణ అంతా కూడా రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్ చూస్తూ ఉన్నాం. నేరుగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ పీసీ ఘోష్ ఫేస్ టు ఫేస్ విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం విచారణ కమిటీని లీడ్ చేస్తున్నటువంటి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కేసీఆర్ను విచారిస్తూ ఉన్నారు. ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించారు కాళేశ్వరం కమిషనర్ పీసీ ఘోష్. కేసీఆర్ను 1-to-1 ఆయన విచారణ జరుపుతున్నారు. మా ప్రతినిధి సుధీర్ జాయిన్ అవుతున్నారు, విచారణకు సంబంధించిన వివరాలు అందిస్తారు. సుధీర్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకైతే హాజరయ్యారు. ఆయనతో పాటు 9 మంది బీఆర్ఎస్ నేతలు కూడా కార్యాలయానికి అయితే చేరుకున్నారు. కాసేపటి క్రితం నోటీసులు తీసుకొని కమిషన్ కార్యాలయంలోని జస్టిస్ పీసీ ఘోష్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యి ఆయన ముందు సంతకం చేశారు. నోటీసులు అందుకున్నారు. ఆ నోటీసులకు బదులుగా తాను విచారణకు వచ్చానని చెప్పేసి జడ్జి ముందు ఆయన సంతకం కూడా చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం ఆయన రెస్ట్ రూమ్ లో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనారోగ్యం కారణంగా కొంత జలుబు కారణంగా ఆయన ఓపెన్ కోర్ట్ లో విచారించాలని చెప్పేసి నిర్ణయించారు. కానీ రెగ్యులర్ గా ఉండే ఓపెన్ కోర్ట్ లో కామన్ పబ్లిక్ తో పాటు మీడియాతో పాటుగా ఇరిగేషన్ కి సంబంధించిన అధికారులు, అదేవిధంగా కమిషన్ కి సంబంధించిన అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా రెగ్యులర్ గా హాజరవుతుంటారు. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనారోగ్యం కారణంగా కొంత ఇన్ఫెక్షన్స్ వస్తాయనే ఉద్దేశంతో కేవలం కేసీఆర్ అండ్ పీసీ ఘోష్ మాత్రమే, అంటే జస్టిస్ పీసీ ఘోష్ మాత్రమే ఓపెన్ కోర్ట్ లో ఉంటారు. వారిద్దరు 1-to-1 గా విచారణ అయితే కొనసాగిస్తారు. ఇందుకు సంబంధించి కాసేపు క్రితమే కమిషన్ కార్యాలయం నుంచి ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం ఓపెన్ కోర్ట్ ను మొత్తంగా కూడా ఖాళీ చేయాలని చెప్పేసి అందరికీ సూచించడంతో ఓపెన్ కోర్ట్ మొత్తం ఖాళీ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చారు. కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జస్టిస్ పీసీ ఘోష్ ఓపెన్ కోర్ట్ లో విచారిస్తారు. అయితే ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే అది రికార్డింగ్ చేయించాలి, వీడియో రికార్డింగ్ చేయించాలని చెప్పేసి భావిస్తున్నట్టు కూడా తెలిసింది. కాకపోతే దానికి సంబంధించి అధికారికంగా అయితే ప్రకటన రాలేదు. ప్రస్తుతం పీసీ ఘోష్ తన కార్యాలయంలో ఉన్నారు. ఆయన ఆపోజిట్ కార్యాలయంలో ప్రస్తుతం కేసీఆర్ వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయనతో పాటుగా మిగతా బీఆర్ఎస్ నేతలంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా వారంతా కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రెగ్యులర్ గా పీసీ ఘోష్ విచారణ సందర్భంగా మీడియాతో పాటుగా ఇతర వ్యక్తులందరూ కూడా వచ్చి ఆ ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా తెలుసుకుంటుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఓపెన్ కోర్ట్ లో ఎవరిని కూడా అలో చేసే పరిస్థితి లేదు. 1-to-1 గానే వారు విచారణ జరుపుతారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఏం క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే ఏం ఆన్సర్స్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆన్సర్స్ ఇస్తారనేది కొంత ఉత్కంఠగా మారింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న విచారణకు సంబంధించి ఈ రోజు తుది దశకు చేరుకుంది విచారణ. దాదాపు 114 మంది సాక్షులను చేసుకొని విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజు 114వ సాక్షిగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి కావచ్చు, అందులో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అక్కడ జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూలంకషంగా ఆయనను విచారిస్తారని చెప్పేసి అందరూ భావించారు. కానీ ఈ రోజు జరుగుతున్న ఈ ఓపెన్ కోర్టుకు సంబంధించి చూస్తున్నట్లయితే ఎవరు కూడా కోర్టు లోపలికి వెళ్లే ప్రసక్తి అయితే లేదు. కేవలం జస్టిస్ పీసీ ఘోష్ తో పాటుగా సాక్షిగా ఉన్న కేసీఆర్ మాత్రమే ఇందులో ఉంటారు. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనేది కూడా ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వచ్చి చెప్తే తప్ప ఎవరికి తెలిసే ప్రసక్తి అయితే లేదు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న విచారణలో భాగంగా ఏ క్వశ్చన్స్ కేసీఆర్ ని అడగబోతారు అనేది కొంత ఊహించి తెలుసుకోవడమే తప్ప స్పెసిఫిక్ గా ఈ క్వశ్చన్స్ అడిగారు అని మాత్రం కేసీఆర్ చెప్తేనే తెలిసే ప్రసక్తి ఉంటుందని కూడా తెలుస్తుంది. అయితే గడిచిన
రోజులుగా కూడా కాళేశ్వరానికి సంబంధించి ఇటు ఈటల రాజేందర్ని విచారణ చేసిన తర్వాత కావచ్చు, హరీష్ రావును విచారణ చేసిన తర్వాత దాదాపు కొన్ని గంటల పాటు కూడా ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంత్రాలు జరిపారు బీఆర్ఎస్ నేతలు. అదేవిధంగా విచారణ ఎదుర్కొన్న హరీష్ రావు నిన్న రాత్రి మొత్తం కూడా ఫామ్ హౌస్ లోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉండి కాళేశ్వరానికి సంబంధించిన తనని అడిగిన క్వశ్చన్ తో పాటుగా ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయో వాటన్నిటి మీద కూలంకషంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే కేసీఆర్ ను పిలిచి ఓపెన్ కోర్టు పిలిచి వారిని విచారించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సెక్రటరీ రైట్, అంటే క్వశ్చనర్కి సంబంధించి ఏమైనా మార్పులు అంటే అనూహ్యమైన ప్రశ్నలు ఉండే అవకాశం ఏమైనా కనపడుతుందా, లేదంటే గతంలో ఉన్న ప్రశ్నలే ఉండే అవకాశం ఉందా? 95% విచారణను పూర్తి చేసిన జస్టిస్ సిసి ఘోష్ కమిషన్ ఇక విచారణను క్లోజ్ చేస్తున్నాం అని ప్రకటించిన ధర్మిల తర్వాత 2 నెలల పాటు కూడా మళ్ళీ కాళేశ్వరం కమిషన్ పదవీ కాలాన్ని పొడిగించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఆ తర్వాత పొడిగించిన కొద్ది నిమిషాలకే 3 రాజకీయ నేతలకు మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి వారిని బహిరంగ విచారణకు రావాలని చెప్పేసి జస్టిస్ సిసి ఘోష్ కమిషన్ వారికి నోటీసులు జారీ చేసింది. అప్పటి వరకు బ్యూరోక్రాట్స్ కావచ్చు, అదేవిధంగా ఫీల్డ్ ఇంజనీర్లు కావచ్చు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఈ రకంగా చూసుకుంటే దాదాపు 100 మందికి పైగా కూడా వారందరినీ కూడా విచారించారు. ఆ విచారణ సందర్భంలో చాలా క్రూషియల్ క్వశ్చన్స్ కూడా వారిని అడగడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం సీఎం గా పనిచేస్తున్న రామకృష్ణారావును చాలా క్వశ్చన్స్ సిసి ఘోష్ కమిషన్ వారిని సంధించింది. చాలా మైన్యూట్ క్వశ్చన్స్ కూడా వారిని సంధించిన పరిస్థితి ఉంది. అప్పుడు ఆ తర్వాత మిగతా బ్యూరోక్రాట్స్ కావచ్చు, లేకపోతే ఫీల్డ్ కి సంబంధించిన ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చాలా మైన్యూట్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. క్షేత్రస్థాయిలో జరిగిన చిన్న చిన్న తప్పిదాలను కూడా కమిషన్ వారి దృష్టికి తీసుకొచ్చి ఇది నిజమే తప్పు జరిగిందని చెప్పేసి ఆ ఇంజనీర్లతో చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత రాజకీయ నాయకుల క్వశ్చన్ సందర్భంగా చూసుకున్నట్లయితే కేవలం ఈటల రాజేందర్ ను దాదాపు 18 నిమిషాల నుంచి 20 నిమిషాల్లోనే ఆయనను క్వశ్చన్ చేసి పంపించారు. ఆయన చాలా తక్కువ క్వశ్చన్స్ అడిగారు. అంటే కమిషన్ కు దాదాపుగా పూర్తి సమాచారం ఉంది. కాళేశ్వరం ప్రారంభం నుంచి కాళేశ్వరం ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాలన్నిటి విషయాల్లో కూడా కూలంకషంగా కమిషన్ పూర్తి రిపోర్ట్ ను సంపాదించింది. కేవలం వారిని సాక్షులుగా పిలిపించి ఇది జరిగిందా లేదా, ఏ సమయంలో జరిగింది, ఏ సందర్భంలో జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాలను అంటే ఇక్కడ ఇంకోటి సుధీర్ అంటే ప్రశ్నలు అనే కంటే కూడా క్రాస్ ఎగ్జామినేషన్ వాళ్ళ దగ్గర ఉన్న వివరాలను చూపిస్తూ ఆధారాలను చూపిస్తూ గతంలో అధికారులు బ్యూరోక్రాట్స్ ఇచ్చినటువంటి ఇంజనీర్స్ ఇచ్చినటువంటి సమాచారాన్ని చూపిస్తూ ప్రశ్నలు అడిగే పరిస్థితి ఉంటుందా క్రాస్ ఎగ్జామినేషన్ అంటే? క్రాస్ ఎగ్జామినేషన్ ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్న కొన్ని వివరాలను ఆయన జస్టిస్ తెలుసుకోవాలనుకుంటున్న కొన్ని వివరాలను ఇక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి వారి దగ్గర కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర నుంచి కొంత సమాచారాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులు, ఇంజనీర్లు, బ్యూరోక్రాట్స్ నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించింది కమిషన్. ఆ కమిషన్ సేకరించిన వివరాలు ఏవైతే ఉన్నాయో వీరు గతంలో 2014 నుంచి 2023 వరకు కూడా వీరు అధికారంలో ఉన్నారు. గతంలో జరిగిన తప్పులు ఏ విధంగా ఉన్నాయి, తప్పులు ఎక్కడ జరిగాయి అనేది క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. అధికారులు ఒక విషయం చెప్తున్నారు, ఇంజనీర్లు ఒక విషయం చెప్తున్నారు. వాటన్నిటికీ కారణం మీరేనా అని అడిగే ప్రయత్నం ఒకవైపు జరుగుతుంది. మరొక వైపు ఎందుకు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది, బ్యారేజ్ లో నీటిని నిల్వ చేయాలని చెప్పేసి ఎవరు ఆదేశాలు ఇచ్చారు అని ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్. అంటే ఇది కొన్ని టెక్నికల్ అంశాలకు సంబంధించినవి, కొన్ని సాధారణ పరిపాలనకు సంబంధించినవి, కొన్ని రాజకీయపరమైన ప్రశ్నలు కూడా కమిషన్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మెయిన్ కాళేశ్వరానికి సంబంధించి మొదటి నుంచి కూడా కేసీఆర్ పేరును ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇటు ఇంజనీర్లు ప్రస్తావిస్తూ వచ్చారు, నిర్మాణ సంస్థలు ప్రస్తావిస్తూ వచ్చాయి, బ్యూరోక్రాట్స్ ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ పేరును ప్రస్తావిస్తూ వచ్చారు. కాబట్టి దీని అన్నిటికీ మూల కారణం కేసీఆర్ అని చెప్పేసి. సో సుధీర్ ఇక్కడ ప్రశ్నల కంటే అంటే కాళేశ్వరం కమిషన్ ఏం ప్రశ్నలు అడుగుతుందనే దానికంటే అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ ఎలాంటి సమాధానం చెప్తారనేది ఇక్కడ మెయిన్ పాయింట్ గా చూసుకోవచ్చేమో. నిజమే, ఎందుకంటే కాళేశ్వరానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నుంచి రూపాంతరం చెందిన ఏదైతే కాళేశ్వరం ఉందో దీనికి రూపకర్త ఎవరు అని చెప్పేసి గతంలోనే ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ని ప్రశ్నించారు, ఆ తర్వాత హరీష్ రావుని ప్రశ్నించారు. ఇప్పుడు
దీని అన్నిటికీ కారణమైన కేసీఆర్ ను కూడా ప్రశ్నించబోతున్నారు. కాబట్టి ఇంకా చాలా వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ను ఓపెన్ కోర్టుకు రావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఆయన కాసేపటి క్రితమే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ఎదురుగా ఉన్న ఛాంబర్ నుంచి ఓపెన్ కోర్టుకు వెళ్తున్నారు. కాసేపట్లోనే విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చక్రి రైట్, మనం గతంలో అంటే హరీష్ రావు, ఈటల రాజేందర్ అప్పుడు ఆర్థిక మంత్రి, ఇరిగేషన్ మినిస్టర్లు ఇద్దరిని కూడా ఎంక్వైరీ చేసిన అదే విచారణ చేసిన నేపథ్యంలో వారు చెప్పిన సమాధానాలు చూసాం. ఇవే ప్రశ్నలు ఇంచుమించు వారిని కూడా అడగడం జరిగింది. వారిని అడిగినటువంటి నేపథ్యంలో వాళ్ళు రాజకీయ నిర్ణయాలు మాత్రమే మా దగ్గర ఉంటాయి, అంటే ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా మేము తీసుకునే నిర్ణయాలు కొన్ని మాత్రం మేము తీసుకుంటాం, మిగతా టెక్నికల్ ఎలిమెంట్స్ అన్నీ, టెక్నికల్ అంశాలన్నీ మా పరిధిలో ఉండవు, మాకు సంబంధం ఉండదు అంటూ వారు చెప్పిన సమాధానాలను చూసాం. ఈ విధంగా కేసీఆర్ సమాధానం చెప్తే ఒక తీరు, లేదు ఆయన ఓన్ చేసుకుని దీనికి బాధ్యత నేను వహిస్తున్నానని ఆయన సమాధానం చెప్తే విచారణ మరొక మలుపు తిరిగే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది కదా. ఖచ్చితంగా, ఎందుకంటే కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన మేధస్సునంతా రంగరించి కాళేశ్వరం నిర్మాణం చేశాను అని చెప్పేసి పలు దఫాలుగా పలుమార్లుగా ఎక్కడ ఏ బహిరంగ సభలో ఉన్నా కూడా ఆనాడు కాళేశ్వరం రూపొందించింది మొత్తం కూడా తానేనని చెప్తూ వచ్చిన కేసీఆర్ ఈ రోజు ఏం చెప్తారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే కొన్ని టెక్నికల్ అంశాలు, ఎందుకంటే బ్యారేజ్ల నిర్మాణం కావచ్చు, ఆ నిర్మాణ సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలన్నింటినీ కూడా ఈ రోజు కేసీఆర్ ఏ విధంగా ఫేస్ చేశారనేది కొంత అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈటల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వారిద్దరు కూడా కొన్ని విషయాలను కరాఖండిగా చెప్పారు. ఇది మా పరిధిలోని కాదు, ఇది ఎందుకంటే బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎందుకు తరలి వెళ్ళింది. దాదాపుగా సుందిల్ల, అన్నారం బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి మొదటగా ఒక ప్లేస్ చూపించి ఆ తర్వాత 3 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ అన్నారం సుందిల్ల బ్యారేజ్లను ఎందుకు నిర్మాణం చేయాల్సి వచ్చింది అనే క్వశ్చన్ కమిషన్ ఉత్పన్నం చేసింది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సో ఇన్ హౌస్ అంటే ఓపెన్ కోర్టు విచారణను వాయిదా వేశారు. అంటే కేవలం కేసీఆర్ అలాగే పీసీ ఘోష్ మాత్రమే ఉంటారు, జస్టిస్ పీసీ ఘోష్ మాత్రమే ఉంటారు.